ఓకే ఓకే హాయ్ గైస్, లైఫ్లో మనం కొన్ని పనులు చేయకూడదని డిసైడ్ అవుతాం. బట్ ఒక్కొక్కసారి ఆ పనులు చేయాల్సి వస్తుంది. ఆ పనులు చేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత పర్లేదులే, ఇది ఒకసారికే చేసేద్దాం, మళ్ళీ చేయకూడదు అని అనుకుంటాం. బట్ ఆ ఒక్కసారి చేసిందే లైఫ్ లాంగ్ రిగ్రెటింగ్గా ఉంటుంది అనమాట. సో అలాంటి పనులు మీరు చేయకండి. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. నేను ఆ పనులు చేయడం వల్ల ఇప్పటికీ చాలా బాధపడతాను. ఇప్పుడైతే చెప్తున్నాను, నేను చచ్చినా ఇంకా నా లైఫ్లో అలాంటి పనులు చేయను. సో మీరు కూడా అలాంటి పనులు చేయకండి. సో బాగా రిగ్రెట్ అయ్యే పనులు ఏంటి, అవి ఎందుకు చేయకూడదు, అది చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో అలాంటి పనులు మీరు అసలు చేయకండి. రిగ్రెట్ లైఫ్లో మళ్ళీ దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. అనవసరంగా ఈ పనులు చేసాం, అనవసరంగా మన టీనేజ్ అంతా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా ఇలా చేసాం అని అనుకుంటాం. సో అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ 5 పాయింట్స్ కానీ మీరు తెలుసుకోండి. వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు నా బ్రదర్స్, మీ మీద నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో నా మీద కూడా మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్, మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రదర్ వాసు. ఓకే, సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్. లెట్స్ రోల్ ది ఇంట్రో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. గైస్, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నా సబ్స్క్రైబర్లు ఎవరు వాళ్ళ లైఫ్లో రిగ్రెట్ అవ్వకూడదని అనుకుంటున్నాను. సో ఈ 5 పాయింట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకొని మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు ఖచ్చితంగా లైఫ్లో రిగ్రెట్ అనేది అవ్వరు. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, పాయింట్ నెంబర్ 1, థర్డ్ వీల్ ఆఫ్ అదర్ రిలేషన్షిప్స్. ఎస్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట, ఇద్దరు కపుల్స్ ఉంటారు. ఆ కపుల్స్తో పాటు మీరు కూడా వెళ్తారు. మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మామ ఇలా వెళ్దాం అని అంటాడు. సరే, ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే, సో వాళ్ళు ఏదో రొమాన్స్ చేసుకుంటారు. రొమాన్స్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక పక్క నుండి చూస్తూ ఉండాలన్నమాట, ఇలా కిందకి పైకి. ఏంట్రా అది అనిపిస్తుంది అనమాట. అరే నాకేంట్రా అది అని అనిపిస్తుంది. సో అయిపోయిన తర్వాత అలా ఎక్కడికో బీచ్కో ఎక్కడికో వెళ్తారు, ఫొటోస్ దిగుతారు. ఫొటోస్ తీయమంటారు. ఏమి గలీజ్ జీవితం రా అది, ఏం గలీజ్ జీవితం రా. అసలే మనం ఇంట్రోవర్ట్స్. సో మన మీద మనం ఫోకస్ చేసుకోకపోతే, ఇప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే మీ ముగ్గురు మధ్య ఒక సీన్ వచ్చిందనమాట. ఆ సీన్లో ఒక కామెడీ సీన్ వచ్చిందనమాట. సో అక్కడ కామెడీ యాక్టర్ నువ్వు అయిపోతావు, వాళ్ళిద్దరు హీరోయిన్స్ అయిపోతారు అనమాట. సో యూ డోంట్ బి థర్డ్ వీల్. ఇప్పటికే నువ్వు అసలే ఇంట్రోవర్ట్. ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయి. నువ్వు అనుకున్నవి చేయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళిద్దరు చూడు ఎంత బాగున్నారో, నాకు ఎలాంటిది వస్తుందో, సో నేను ఎలా ఉంటానో, నాకెందుకు ఇంకా నా పార్ట్నర్ దొరకలేదు, వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు, నేను ఎందుకు ఆ మెంటల్ టెన్షన్స్ ఎందుకు, వెళ్ళడం ఎందుకు, అలాంటివన్నీ ఆలోచించుకోవడం ఎందుకు. ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయొచ్చు, బట్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు చెయ్యి. ఓకే, పాయింట్ నెంబర్ 2, గ్రూమింగ్ ప్రొడక్ట్స్. ఎస్, చీప్గా బట్టలు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, చీప్గా బట్టలు కొనుక్కోవచ్చు, చీప్గా స్లిప్పర్స్ కొనుక్కోవచ్చు, చీప్గా ఆలోచించవచ్చు. బట్ చీప్గా గ్రూమింగ్ ప్రోడక్ట్స్ మాత్రం కొనొద్దు. ఎందుకంటే ఇప్పుడు చీప్గా అంటే ఇప్పుడు కొన్ని డబ్బులు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. చీప్ అనేది ఏంటంటే ఆ ప్రోడక్ట్కి ఉండే వాల్యూ అనమాట, మనీ కాదు. ఓకే, చీప్ అనేది ఏంటంటాం అంటే, ప్రోడక్ట్కి ఉన్న వాల్యూనే చీప్ అంటాం అనమాట. ఇప్పుడు వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని తక్కువకు ఉంటుంది, ఎక్కువకు ఉంటుంది. బట్ అది వాల్యుబుల్ ప్రోడక్టా కాదా అని తెలుసుకొని కొనుక్కోండి అనమాట. ఏది పడితే అది మీ ఫ్రెండ్ ఏదో చెప్పాడు, వీడేదో చెప్పాడు అని ఫేస్కి పెట్టి వాడేసి తర్వాత ఫేస్ అంతా పాడైపోయి హోల్స్ కన్నాల్లాగా అయిపోయి, కొంతమందికి పింపుల్స్ అవి కూడా వచ్చేస్తాయి. పింపుల్స్ అవి వస్తాయి. అవి ఎందుకంటే బాడీలో హీట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో పింపుల్స్ అనేవి వస్తాయి. సో పింపుల్స్ మీ బాడీలో హీట్ కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి. వాటర్ ఎక్కువగా తాగండి, కొంచెం హైజీన్గా ఉండండి, ఫ్రూట్స్ అవి తినండి. సో ఇంకా మనం ఎవరైనా మనలో చూసినా ఫస్ట్ మన ఫేసే చూస్తారనమాట. సో ఆ ఫేస్ అనేది కొంచెం నీట్గా క్లీన్గా ఉంచుకోండి. అంతేగాని ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి రాసేసి తర్వాత దాన్ని పాడు చేసుకుని తర్వాత బాధపడద్దు. ఓకే, పింపుల్స్ అనేవి వస్తాయి, అది బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి, కొంచెం కూలింగ్ ఎక్కువగా యూజ్ చేయండి. ఓకే, థర్డ్ పాయింట్, డిఫరెన్స్. మీరు ఇప్పుడు కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళొచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కాలేజ్లో అందరికీ ఒకేలాంటి డ్రెస్సెస్ ఉంటాయి, లేకపోతే ఆఫీస్లో అందరికీ ఒకేలాంటి డ్రెస్సెస్ ఉంటాయి. సో అలా ఒకేలాంటి డ్రెస్సెస్ అందరూ వేసుకున్నప్పుడు, బట్ అందులో ఒకటి మాత్రం
కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాడు కంపేర్ టు అనదర్ పర్సన్స్. అందరితో కంపేర్ చేస్తే ఆ ఒక్కడు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాడు. ఎందుకు అలా కనిపిస్తాడు? ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు హైజీన్గా ఉంటాడు అనమాట, హైజీన్ పర్సన్. ఎందుకంటే వాడు డైలీ వాడి మీద వాడు కేర్ తీసుకుంటాడు. సో వాడి కేర్ తీసుకుంటాడు. మార్నింగ్ లేచిన ఎక్సర్సైజ్ చేస్తాడు, బాడీని హెల్తీగా ఉంచుకుంటాడు, కొంచెం హైజీన్గా ఉంటాడు. సో హెల్తీ ప్రొడక్ట్స్ తింటూ ఉంటాడు. సో అందుకు అట్రాక్టివ్గా ఉంటాడు. సో ఏంటంటే ఇప్పుడు గ్రూప్లో అందరూ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా అట్రాక్టివ్గా ఎందుకు అయ్యాడు అంటే వాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడు, వాడి మీద వాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి దీనిగా ఉండండి. ఇది థర్డ్ పాయింట్. ఓకే, ఫోర్త్ పాయింట్, రిమెంబర్ ది నేమ్స్. ఓకే, నేమ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను అంటే మొన్న లాస్ట్ టైం మా ఆఫీస్లో ఆడిట్ అయిందనమాట. ఆడిట్ అయినప్పుడు ఆయన బిఫోర్ లాస్ట్ టైం కూడా ఆయన వచ్చి నేను వెళ్ళగానే కాసేపు అలా ఆడిట్ అయిన తర్వాత వెళ్తున్నప్పుడు హౌ ఆర్ యూ శ్రీనివాస్, హౌ ఆర్ యూ అట. సో ఇదేంటి ఆయనకి నా పేరు ఎలా గుర్తుంది, చాలా డేస్ అయింది కదా, నా పేరు ఎలా గుర్తుంది ఆయనకి అని అనుకున్నాను. ఆయన మాతో స్పెండ్ చేసిన ఒక రోజైనా నేమ్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు అనమాట. అందరినీ నేమ్స్తో ట్రీట్ చేస్తున్నారు. సో ఆయన నెంబర్ అప్పటి లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట. బట్ నేమ్ ఏమైనా సేవ్ చేశానో మర్చిపోయి సార్ ఒకసారి ఇలా నేమ్ మర్చిపోయాను అంటే బాగోదు కదా అనేసి సార్ నెంబర్ రీస్టార్ట్ అయిపోయింది సార్, మీ నెంబర్ ఇవ్వండి అనేసి నెంబర్ తీసుకున్నాను. నేమ్ అడిగాను అనమాట. ఏంటి నా నేమ్ మర్చిపోయావా వాసు అని మళ్ళీ అడిగారు అనమాట. ఆ నేమ్ మర్చిపోయావా వాసు అని మళ్ళీ అడిగారు. సో అప్పుడు చెప్పారనమాట, ఎప్పుడైనా ఒక పర్సన్ మనకి ఒక నేమ్ అనేది చెప్తే అది మర్చిపోకూడదని విషయం చెప్పారనమాట. సో ఆ రోజు కొంచెం నాకు ఏదోలాగా అనిపించింది. ఆయన అంత పెద్ద అయినా మన నేమ్ గుర్తుపెట్టుకున్నారు, సో మనం ఆయనకి నేమ్ గుర్తుపెట్టుకోలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో ఆ రోజు నుంచి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకున్నాను. సో మీరు కూడా నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అవి వీడియో లాస్ట్కి వచ్చేసాము. ఓకే, లాస్ట్ వరకు మీరు చూస్తున్నారంటే మీలో కన్సిస్టెన్సీ అనేది చాలా హై ఉంది. ఎవరికైతే కన్సిస్టెన్సీ అనేది హై ఉంటుందో వాళ్ళ లైఫ్లో అనుకునేది ఏదైనా సాధిస్తారు. ఓకే, పాయింట్ నెంబర్ 5, పీరియడ్ ఆఫ్ ఏజ్. ఎందుకంటే 15 years నుంచి 35 years వరకు మనం ఏమైతే అనుకున్నామో దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా మనం అనుకునే దాని వైపు మనం వెళ్తూ ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా ఈ 15 to 35 years లోపే చేయాలన్నమాట. ఏం చేసినా తర్వాత మనం చేయాలనుకున్నా చేయలేము. ఎందుకంటే మనం చాలా ఫ్యామిలీ ప్రెజర్స్ అన్నీ పడిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికే 25K పడిపోతాయి. బట్ ఏంటంటే 35 వరకు చేయొచ్చు. బట్ 15 to 35 వరకు మనం ఏమైతే అనుకుంటున్నామో వాటి మీద ఫోకస్ చేస్తూ మీరు ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా హై ఉంది, ఏదో నేర్చుకోవాలనే తపన ఉంది. సో ఫోకస్ చేయండి, మీ మీద మీరు లెవెల్ అప్ అవ్వండి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ. ఇవి ఖచ్చితంగా మీ లైఫ్లో యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ ఛానల్లో ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, గ్రూమింగ్ కోసం, అలాగే ఇన్స్పిరేషన్ స్టోరీస్ని ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.